పల్స్ న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం ధర్మపురి సిరి సహస్ర ప్యాలెస్ లో భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ, వినతి పత్రాల విజయోత్సవమునకు విచ్చేసిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, వైద్యం ప్రజల హక్కు అని ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. ఎంఎస్ఎంఈ మంత్రి మెడికల్ కాలేజీల నిర్వహణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పోల్చడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున జిల్లా స్థాయిలో, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ నుంచి మరి కంజకాపేశ్వర కోవిల్ మీదుగా, గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలకు ఉన్న మున్సిపల్ ఆఫీసు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాం. మరి మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజుని పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో, ముఖ్యంగా విద్యార్థులు కానీ, లేదు తటస్థులు కానీ, మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజు. మరి పత్రికా సమక్షం సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు, మీడియా సాక్షిగా. నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గం, మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు చేసి, ప్రజలను ఆలోచింపచేసి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు. దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మా మాజీ డిప్యూటీ సీఎం కోలగంటి వీరభద్రసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మరి దాంట్లో శాసనమండలి సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం సంతోషకరం. వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ, దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ, ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరే కాకుండా సుమారుగా 6 నియోజకవర్గాల్లో ఉన్న మిగతా మా పత్రికా మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ ప్రత్యేకంగా వారికి కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఇంతటి కార్యక్రమాన్ని, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఇది ప్రజల కోసం, ఒక రాజకీయ కోణంతో, ఒక సామాజిక కోణంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వైఎస్ఆర్పీ సోషల్ మీడియా, ప్రత్యేకించి మా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ ప్రైవేటీకరణ చేస్తే వచ్చే దుష్ఫలితాల్ని ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించిన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.